మన లైనప్ అయితే ఈరోజు ఇది M5 కాంప్, మన సందీప్ M2, అండ్ ఇది మీకు తెలిసి ఉంటుంది ఇండియాస్ ఫాస్టెస్ట్ RS5, అది మాడ్కిల్ వాళ్ళది. అండ్ అది M2, అదే M4 CS, అది M340. అండ్ ఇది హైదరాబాద్ లో మోస్ట్ పిక్డ్ M2, అంటే మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ పిక్డ్. ఇవి చాలా అంటే రేర్ పీసెస్ అనమాట ఇండియాలో, అంటే సమ్ నంబర్ ఆఫ్ కౌంటే ఉందన్నమాట ఇండియాలో. అండ్ ఏంటంటే ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు దీని నంబర్ ప్లేట్ 1 Blue M2 చేంజ్ చేస్తాడు. దీని ఎల్లో డిఆర్ఎల్స్ క్రేజీ ఉన్నాయి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈరోజు మనం సందీప్ M2తో వచ్చినాం. సందీప్ M2 అంటారు, మన గీతం ఆటో ఎక్స్పో వీడియోలో ఉంది కదా, గర్విత్ మస్టాంగ్, ఇంకా 2 M2s ఉంటాయి కదా, ఒకటి కరణ్, అది కాకుండా ఇంకోటి సందీప్ ఆల్రెడీ వచ్చి ఓవర్ వెళ్ళిపోయినారు. ఈరోజు సందీప్ తో బయటకు వచ్చినాం. ఇంకా వాళ్ళతో ఇంకా వస్తున్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు. అదే మన M4 CS అవి ఉంటాయి కదా, వస్తున్నాయి ఇంకా M2s. అవి ఈరోజు చూద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకి ఇంకా ఈ కార్తో ఇంకా ఇప్పుడు జాయిన్ అవుతున్నాయి వేరే కార్స్ కూడా. అవి జాయిన్ అయినాక అవన్నీ చూపిస్తా. M4 CS ఉంటుంది కదా, మన BMW M4 CS బ్లూ కలర్ ది, జాయిన్ అవుతుంది. మన హైదరాబాద్ లో కంప్లీట్ 3 M4 CS కదా, 3 M4 CS ఉన్నాయి. 3 or 4 ఉంటాయి, 4 అనుకుంటా, కానీ 3 అయితే ప్రాపర్ హైదరాబాద్. లైక్ 2 బ్లూ కలర్వి, 3 బ్లూ కలర్వి, ఇంకొకటి గ్రీన్ ఉంటుంది వాళ్ళకి M4 CS అని. అది కూడా అది మేబీ వస్తుందో రాదో తెలియదు, కానీ ఇంకొక M4 CS అయితే వస్తుంది, అది చూపిస్తా వచ్చినాక. అప్పుడు మనం గీతం ఆటో ఎక్స్పో చూసినట్టయితే కరణ్ది కూడా అప్పుడు మనతోని బాలనగర్ ఫ్లైఓవర్ దగ్గర జాయిన్ అయింది కరణ్ కారు. కరణ్ది కూడా సిమిలర్ చేయడం అన్ని చూసి సడన్ చూస్తే కరణ్ అనుకుంటారు, బట్ కరణ్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీని అలాయ్ వీల్స్ డిఫరెన్స్, దీని డిఆర్ఎస్ డిఫరెంట్, దీని మీద కార్బన్ ఫైబర్ పార్ట్స్ కూడా చాలా ఎక్కువ. అండ్ కరణ్ దానికి ఏంటంటే ఇంటీరియర్ బ్లాక్ ఉంటుంది, బట్ మన సందీప్ బ్రో ఏంటంటే ఇంటీరియర్ ట్యాన్ ఉంటుంది. అండ్ రూఫ్ కూడా కార్బన్ ఫైబర్ రూఫ్, దీనికి కరణ్ దాన్ని నార్మల్ బ్లాక్ ఉంటుంది. దీని కార్బన్ ఫైబర్ రూఫ్, ఇప్పుడు కార్బన్ ఫైబర్ రూఫ్ అని కావాలంటే 5 lakhs ఎక్స్ట్రా పే చేస్తే కార్బన్ ఫైబర్ రూఫ్ వస్తుంది. మనకు చూస్తే ఈ M2లో ఇప్పుడు అన్ని M2s కాకుండా మనకి అన్ని M2sకి ఏంటంటే ఈ డిఆర్ఎల్స్ వైట్ ఉంటాయి కదా, ఇది ఎల్లో డిఆర్ఎల్స్. అండ్ బ్రో చాలా స్పెక్ చేయించుకున్నాను అనమాట ఈ కార్ని. మనకి ఈ ముందు లిప్ కార్బన్ ఫైబరే, ఇది అన్ని కార్బన్ ఫైబర్ పార్ట్స్, గ్రిల్ కూడా కార్బన్ ఫైబరే, అండ్ సైడ్కి కార్బన్ ఫైబర్, మొత్తం వెనక కూడా మొత్తం కార్బన్ ఫైబరే ఉంటుంది. నేను చూపిస్తా, వెనకాల కూడా కార్బన్ ఫైబరే, ఈ డిఫ్యూజర్ కార్బన్ ఫైబర్, అండ్ దీని రూఫ్ కూడా కార్బన్ ఫైబర్ రూఫే, కార్బన్ ఫైబర్ రూఫ్. లోపల కూడా మీకు మొత్తం ఇంటీరియర్ కూడా మొత్తం స్పెక్ చేయించుకోండు. అన్ని కార్స్కి నార్మల్ బ్లాక్ ఇంటీరియర్ ఉంటుంది, అంది ట్యాన్ ఇంటీరియర్, దెన్ మిర్రర్ క్యాప్స్ కూడా కార్బన్ ఫైబర్. ఈ షేడ్ ఏంటంటే ఇది సిగ్నేచర్ షేడ్, అంటే యూనిక్ షేడ్ అనుకోవచ్చు మనకి. లైక్ నార్మల్ కార్స్ అని కంపేర్ చేస్తే చూస్తుంటే మీకు ఈజీగా దీన్ని రికగ్నైజ్ చేయగలుగుతారు అండ్ ఈజీగా నోటీస్ చేయగలుగుతారు. చూస్తే మీకు M2 ఇది కంప్లీట్ 2 door కారు, కాకపోతే ఏంటంటే మీరు నార్మల్ రికగ్నైజ్ చేసేదానికి 2 seater అని ఉంటుంది, కానీ 4 seater కార్, 4 seats ఉంటాయి, కంఫర్టబుల్ కూర్చోవచ్చు. మన ఈ స్పాయిలర్ కూడా కార్బన్ ఫైబర్ అదే. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇది పాత బ్లాగ్ యాక్చువల్లీ, కానీ దాని కంటిన్యూషన్ మళ్ళీ. యాక్చువల్లీ ఏంటంటే సందీప్ బ్రో కార్ నేను ముందు బ్లాగ్ చేసిన, ఒక 2 months బ్యాక్ ఏమో బ్లాగ్ చేసిన, కానీ అది హాఫ్లో ఆపేసిన అనమాట. అంటే ఆ రోజు వర్షం పడింది, కంటిన్యూ చేయలేము బ్లాగ్ని. సో రోజు మళ్ళీ డ్రైవ్కి వచ్చినాం, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం బ్లాగ్ని. ఇక్కడ M గ్యాంగ్ మొత్తం వచ్చింది, M బాయ్స్, అవి నేను ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తా. గైస్, మన లైనప్ అయితే ఈరోజు ఇది M5 కాంప్, మన సందీప్ M2, అండ్ ఇది మీకు తెలిసి ఉంటుంది ఇండియాస్ ఫాస్టెస్ట్ RS5, అది మాడ్కిల్ వాళ్ళది. అండ్ అది M2, అదే M4 CS, అది M340. ఇది ఇంకొక M2, ఇది కూడా క్రేజీ లౌడ్ ఉంటుంది.
ఇది M4 CS అనమాట. ఇవి చాలా అంటే రేర్ పీసెస్ అనమాట ఇండియాలో. అంటే సమ్ నెంబర్ ఆఫ్ కౌంటే ఉందన్నమాట ఇండియాలో. ఎంతో ప్రాపర్గా నాకు కూడా ఐడియా లేదు కానీ లైక్ కొన్నే ఉంటాయి. మన హైదరాబాద్లో మాత్రం అరౌండ్ ఒక 5 ఉన్నట్టున్నాయి. 5 M4 CS ఉన్నట్టున్నాయి. అండ్ ఇది M340i. అనుకుంటా. స్పెక్ మొత్తం సేమ్ ఉంది కదా ఫ్రెండ్ కూడా. ఏది M4 M2 సేమ్ అలా వీల్స్. వెరీ సుందర్. వ్యూ వస్తుంది. వ్యూ బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ సందీప్ బ్రో కార్ ఏంటంటే గర్విత్ కరణ్ నేను కలిసాం అనమాట. ఫస్ట్ సందీప్ బ్రో కార్ కొన్న నెక్స్ట్ డేనేమో కలవంగానే అప్పుడు కలిసి వీడియో తీసినాం అనమాట. దీని ఫస్ట్ డిఆర్ఎల్స్ ఎల్లో ఉంటుండే, ఇప్పుడు వైట్ చేపించారు. దీని అలా కలిసి ఫస్ట్ వేరే ఉంటుండే, ఇప్పుడు మళ్ళీ తప్ప సేమ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కార్ ఉంటుంది సేమ్ M2 ఇదే సేమ్ షేడ్. సో దానికి అట్లా మ్యాచింగ్ లాగా ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఇద్దరు సేమ్ వేసుకోరు. దీని ఎగ్జాస్ట్ ఏంటంటే ఇది మిడ్ పైప్ ఎగ్జాస్ట్. ఇది అయినా మస్తు లౌడ్ ఉంది ఇప్పటికే. అండ్ ఇది మన ఇండియాలోనే ఫాస్టెస్ట్ RS5. ఇది మాడ్ క్రూ. అదే నాకు తెలిసి ఉంటుంది మన షాన్ అన్న, శైలేష్ అన్న కార్ ఇది.
మనం ఇంతకుముందు వెళ్ళేటప్పుడు ఎంటీలు వెళ్ళినాం, ఇప్పుడు M5 వచ్చినాం. అది చూడండి, దాన్ని ఎంత లౌడ్ ఉందో. దానికి ఎగ్జాస్ట్ పెట్టించిందంట ఎంపర్సీస్కి. ఇదైతే ఘోరంగా లౌడ్ ఉంటుంది M2. యాగైసి బ్లాగ్ అయితే ఇప్పటికి ఎంజాయ్ చేస్తున్నా. అయిపోయింది, డ్రాప్ చేసి వెళ్ళిపోయారు బ్రో వాళ్ళు. మా బైక్ గురించి పార్క్ చేసినతో చలో. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏమన్నా చేంజెస్ ఉంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.